జబ్బు అనగానే మనకి చాలా మందికి అది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించిందిగా మనకు తెలుసు. కానీ కొన్ని జబ్బులు మెంటల్‌గా కూడా బాగా డిస్టర్బ్ చేస్తాయి. అలాంటి జబ్బుల్లో వారికోసీల్ అంటే మగవాళ్ళలో వచ్చే వారికోసీల్ మగవాళ్ళని సైతం చాలా మానసికంగా ఇబ్బంది పెడుతుంది. నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్‌ని. వారికోసిల్ బీర్జాల చుట్టూరు రక్తనాళాలు ఎప్పుడైతే సాగుతాయో ఆ కండిషన్ని మనం మెడికల్ భాషలో వారికోసీల్ అంటాం. ఈ వారికోసీల్ అన్నది కంప్లైంట్స్ పరంగా చూసామనుకోండి, చాలామందికి నొప్పి ఉండడం, కొంతమందికి వచ్చేసి ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఇబ్బంది ఉండడం, కొంతమందికి చాలా లేట్ స్టేజెస్లో టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ అంటే ఒంట్లో టెస్టోస్టెరాన్ ఉండాల్సిన స్థాయి కన్నా బాగా తక్కువ ఉండి దాని తాలూకు సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంటారు. అలా ఈ వారికోసీల్ జబ్బు పరంగా ఈ 3 కాజ్ చేస్తున్న చాలామందికి మెంటల్ ఇష్యూస్ కూడా కాజ్ చేస్తుంటాయి. ఎలా అంటే చాలామందికి ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్ ఉంది. వారికోసీల్ అంటే నొప్పి రాగానే బీర్జాల దగ్గర నొప్పి లేదంటే పెయిన్ ఇన్ టెస్టిస్ అని గూగుల్‌లో మనం టైప్ చేయగానే ఒక 4, 5 జబ్బులు మనకి గూగుల్ సజెస్ట్ చేస్తుంది. ఈ జబ్బు అవ్వచ్చు అనేసి. అండ్ మన నాలెడ్జ్ పరిమితి బట్టి మనం ఇది జబ్బు నాకు అవ్వచ్చు, ఈ జబ్బు నాకు అవ్వచ్చు అనేసి మనకు మనంగా డయాగ్నోస్ చేసుకోవడం అన్నది చాలా ప్రమాదకరమైంది. అలా చేయడం వల్ల ఏంటంటే అసలు ఆ జబ్బో కాదో మనకు తెలీదు. కన్ఫర్మేషన్ ఏంటో తెలీదు. ఆ జబ్బు గురించి ఒక్కసారి మనం స్టార్ట్ చేయగానే గూగుల్ దాని తాలూకు కాంప్లికేషన్స్, దాని తాలూకు ట్రీట్మెంటు, ఏ ట్రీట్మెంట్ బెటర్ అన్నీ అదే సజెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక తెలియని యాంగ్జైటీ, డిప్రెషన్‌కి చాలామంది పేషెంట్స్ లోనవుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య చాలామంది యంగ్‌స్టర్స్ ప్రతిదానికి మనం ఫోన్‌లోనే వెతుకుతుంటాం. హెల్త్ కండిషన్స్‌ని కూడా ఫోన్‌లోనే వెతుక్కొని వాళ్ళకి వాళ్ళుగా డయాగ్నోస్ చేసేసుకోవడం, వాళ్ళకి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల ఈ వారికోసీల్ కేవలం జబ్బు పరంగా కాకుండా యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా కాజ్ చేస్తుంది. ఎంత దారుణంగా అంటే నాకొచ్చే పేషెంట్స్ చాలామంది, "సార్ నాకింక పిల్లలు పుట్టరా? నాకు సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుందా? లేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను. లేదంటే నాకు టెస్టిస్ తీసేసేయండి." అంటే ఇంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఈ వారికోసీల్ తోటి అంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌గా ఆలోచించాల్సిన జబ్బు కాదండి ఇది. ఎందుకంటే మహా అయితే ఈ వారికోసీల్ వలన పిల్లలు పుట్టకపోవడం మాత్రం జరుగుతుంది. కానీ వారికోసీల్‌ని గనక మనం కరెక్ట్‌గా గుర్తించినట్టయితే చక్కని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కొంతమందికి ఇంకా కాన్ఫిడెన్స్ రాదు. ట్రీట్మెంట్ అయింది. లోపల ఏమవుతుంది? కాయిల్ అక్కడే ఉందా? పైకెళ్ళిపోయిందా? ఇవన్నీ కూడా ఈ ట్రీట్మెంట్ తాలూకు కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా అరుదుగా జరుగుతాయి. అండ్ ఈ కాయిల్ మైగ్రేషన్ అని అంటే వేసిన కాయిల్ బీర్జాల దగ్గర కాకుండా గుండెకి, ఊపిరితిత్తులకి వెళ్ళిపోతుందనేసి ఈ నాన్ సర్జికల్ పీపుల్ అంటే మెడికల్ ఫీల్డ్‌లో లేని వాళ్ళు అండ్ ఈ కాయిల్ ఎంబలైజేషన్ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు అందరూ కూడా కాంప్లికేషన్స్ ఇది ఉండొచ్చు అని చెప్తుంటారు. కానీ ఇది ఎప్పుడో ఒకప్పుడు జరిగేదేమో గానీ ఈ మధ్య కాలంలో నాకు గాని, మా సీనియర్స్ గాని ఎవ్వరు కూడా ఈ కాయిల్ మైగ్రేషన్ అయినట్టు ఎక్కడ అన్నది డిస్కషన్ కూడా రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాయిల్స్ తాలూకు టెక్నాలజీ గానీ, డిజైన్స్ గానీ చాలా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ. అంటే ఎంత స్పెసిఫిక్‌గా మనం ప్రతి పేషెంట్‌కి ఎగ్జాక్ట్‌గా ఆ పేషెంట్‌కి ఏది సూట్ అవుతుందో చూసి వేస్తాం. అలా వేయడం వలన ఈ కాంప్లికేషన్స్ అన్నవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. అండ్ కొంతమందికి చెప్తారన్నమాట. సార్ ఇది కిడ్నీ రక్తనాళం నుంచి వెళ్తుంది. కిడ్నీ పాడైపోతుందా అనేసి. అవన్నీ కేవలం అపోహలండి. ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అండ్ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ట్రెడిషనల్ సర్జరీతో కన్నా ఈ ప్రొసీజర్ అన్నది కేవలం మన ఏదైతే చేతి నాళాల నుంచి బ్లడ్ శాంపుల్ ఇస్తామో అదే రక్తనాళం నుంచి మనం ఈ ట్రీట్మెంట్ మొత్తం చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే బెనిఫిట్స్ కేవలం లోకల్ అనస్థీషియా అంటే మనకి అనస్థీషియా తాలూకు ఏవైతే భయాలున్నాయో అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సో అలా ఈ ప్రొసీజర్ ఒక హాఫ్ అన్ అవర్‌లో లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ప్రొసీజర్ అనగానే సార్ కట్ చేస్తారా? కుట్లు వేస్తారా? కుట్లు వేస్తే ఎప్పుడు తీస్తారు? ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. కాయిల్ ఎంబులేషన్‌లో
కుట్లన్నా ఉండవు, డ్రెస్సింగ్స్ అన్నా ఉండవు. అలా ప్రొసీజర్ అయినట్టు మీకు మీ డాక్టర్ గారికి తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు. అంటే చాలామందికి సార్ సర్జరీ అయిందని బయట చెప్పుకోవడం కష్టం. సోషల్ స్టిగ్మా అన్నది ఒకటుంటుంది. అంటే సర్జరీ చేయించుకోవడం అన్నది ఏదో తప్పుగా ఫీల్ అయ్యి చాలామంది బయట చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ కాయిల్ ఎంబులేషన్ అన్నది ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ టెక్నిక్ అంటే కేవలం చేతిలో ఒక చిన్న ప్లాస్టర్ ఏసి పంపించేస్తాం. దానివల్ల ఏమవుతుంది బయట ఎవరికి కూడా సర్జరీ అయినట్టు ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ అన్నది కూడా చక్కగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్ తర్వాత బెడ్ రెస్ట్. సర్జరీ అనగానే సార్ నేను బెడ్ రెస్ట్ తీసుకోవాలా? ఎన్ని రోజులు ఆఫీస్‌కి వెళ్ళకుండా ఉండాలి? ఇట్లాంటి భయాలుంటాయి. వీళ్ళందరికందరికి ఏంటంటే మనం కాయిల్ ఎంబులేషన్ చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చే 99% ఆఫ్ ద పేషెంట్స్ కూడా మరుసటి రోజు నుంచి వాళ్ళ పనులన్నీ వాళ్ళు మామూలుగా చేసుకుంటారు. అంటే ఈ బరువులెత్తడాలు లేదంటే ఎక్కువ ట్రావెలింగ్ కాకుండా రోజువారీ ఆఫీస్ పనులు గానీ, కూర్చొని చేసుకునే పనులన్నీ కూడా సాఫీగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా ఈ వారికోసిల్ చుట్టూరుండే అపోహలు గానీ, ఈ భయాలన్నీ కూడా అసలుకి అంటే రియాలిటీకి చాలా దూరంగున్నాయి. థాంక్ యూ.